ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 29వ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం భయంకరమైన వార్త వింటారు, జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి వార్తను మీరు వినబోతున్నారు, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. వంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కాని, పాత స్నేహాలను కాని, బంధుత్వాలను కాని అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాని కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు. అతీంద్రియ విద్యపై కూడా కుంభరాశి వ్యక్తులకి ఆసక్తి అధికంగా ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలి అనే తపన వీరికి ఉంటుంది. ఈ తపన కారణంగా కొన్ని సందర్భాల్లో సుఖ జీవనానికి దూరమవుతారు. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా వీరు ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. కుంభరాశిలో జన్మించిన వారికి కొంతమందికి రాజకీయంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఇటువంటి వ్యక్తులకి అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, 2025వ సంవత్సరం మే 29వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి చూస్తే కనుక, ఒక భయంకరమైన వార్త వింటారు, జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క సన్నిహితులకి సంబంధించింది కాని, బంధువులకి సంబంధించింది కాని, స్నేహితులకి సంబంధించింది కాని ఒక భయంకరమైన వార్తను వినే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. ముఖ్యంగా వారి తరపున భగవంతుణ్ణి మీరు ప్రార్థించండి. ఏదైనా ప్రమాదం కాని, లేదా ఏదైనా పెద్ద సమస్య వారికి తలెత్తటం కాని, పోలీస్ కేసులో చిక్కుకోవటం కాని, ఇటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి వారి తరపున ఆ భగవంతుణ్ణి మీరే ప్రార్థించండి. వీలైతే శివుడికి అభిషేకం చేయించండి. ముఖ్యంగా ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో 11 సార్లు మననం చేసుకుని, వారికి అంటే మీ యొక్క సొంత వ్యక్తులకి, సన్నిహితులకి, స్నేహితులకి, అలాగే మీ యొక్క బంధువులకి ఎవరికి ఎటువంటి ప్రమాదం తలెత్తకూడదని, ఎవరు ఎటువంటి సమస్యల్లో చిక్కుకోకూడదని మనసులో శివయ్యను వేడుకోండి. మీ యొక్క ప్రార్థన ఆ భగవంతుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. వారి తరపున ఖచ్చితంగా మీరు ప్రార్థించిన ప్రార్థనకు ఆ భగవంతుడు ప్రతిఫలాన్ని చూపిస్తాడు. వారికి పొంచి ఉన్నటువంటి ఆ ప్రమాదం నుండి ఖచ్చితంగా ఆ భగవంతుడే వారిని కాపాడుతాడు. ఎటువంటి సమస్య కూడా వారి దరిదాపుల్లోకి రాకుండా ఆ సమస్యను దూరం చేస్తాడు. ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక, కుంభరాశి వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో పరిచయం మీకు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో చాలా ముఖ్యమైన పాత్రను పోషించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే కనుక, కుంభరాశి వ్యక్తులు రాజకీయ రంగంలో ఉన్నవారు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీరు తీసుకునే ఈ నిర్ణయాలు రాజకీయ రంగంలో మీకు కొంతమంది వ్యక్తులతో మనస్పర్ధలను తెచ్చిపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లటం చాలా ఉత్తమం. అలాగే ఈ యొక్క రాజకీయ రంగంలోని వ్యక్తులు మీరు పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో కొన్ని విషయాల గురించి చర్చించే అవకాశాలు కూడా
ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. విద్యార్థులకి సమయం మిశ్రమంగా ఉంది. కొంతమంది వ్యక్తులు చదువుపై ఆసక్తిని పెంచుకుంటారు. ఉపాధ్యాయుల నుండి అలాగే సన్నిహితుల నుండి మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారు ఒక చిన్న సమస్యను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ సమస్య కాస్త మీకు మానసికంగా తలనొప్పిని తెచ్చిపెట్టే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో ఈరోజు సాధారణంగా మీ యొక్క వ్యాపార జీవితం అనేది కొనసాగుతుంది. వ్యాపార రంగంలో ఇదివరకు మీరు తీసుకున్నటువంటి ఒక ముఖ్యమైన నిర్ణయం ఈరోజు మీకు మంచి ఫలితాలను తెచ్చిపెడుతుందని చెప్పుకోవాలి. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి ఈరోజు సమయం చాలా అనుకూలంగా ఉంది. అయితే వినియోగదారుల్లో ఒకరితో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. అయితే వినియోగదారులతో కఠినంగా దురుసుగా మాట్లాడితే మాత్రం అది మీ యొక్క వ్యాపారంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించవచ్చు. మానసికంగా మీరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే కుంభరాశికి చెందిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ జీవితంలో చాలా రోజులుగా మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే ఆ సమస్య నుండి బయటపడే ఒక మార్గం కూడా మీకు గోచరిస్తుంది. మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో ఎవరైతే మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నారో ఆ వ్యక్తుల నుండి మీకు ఈరోజు మంచి సపోర్ట్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకొక అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవాలి. ఆ అవకాశం 100% మీకు నచ్చకపోవచ్చు. ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చాలా ఉత్తమం. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కాస్త ఉపశమనం లభించే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త కుంభరాశి వ్యక్తులకి చాలా అవసరమని చెప్పుకోవాలి. ముఖ్యంగా గృహిణులకు ఇరుగు పొరుగున ఉన్నటువంటి గృహిణులతో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. చిన్న విషయం కాస్త పెద్దగా మారి మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్ద గొడవ జరగకుండా జాగ్రత్త పడండి. ఒకరి గురించి మరొకరి దగ్గర అస్సలు మాట్లాడకండి. ముఖ్యంగా అనవసర వాదనల వల్ల అనవసర చర్చల వల్ల ఇటువంటి సమస్యలు తలెత్తే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి కుంభరాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో చాలా ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు విదేశాలకు వెళ్లటానికి ఇదివరకు ఆటంకంగా నిలిచినటువంటి ప్రతి పరిస్థితి కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా 2025వ సంవత్సరం మే 29వ తేదీ గురువారం అనేది ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఉండబోతోంది. అయితే నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించండి. శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని వస్త్రాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి. గోమాతను ఆరాధించండి. గోమాతలో సకల దేవతలు కొలువు తీరి ఉంటారు. కాబట్టి గోమాతను ఆరాధించడం ద్వారా సకల దేవతల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. పేదలకు గొడుగులు పాదరక్షలు దానం చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు పొందుకుంటారు. అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక పేద విద్యార్థులకి ఆర్థిక సహాయం చేయండి. ఇది మీకు ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. చూశారు కదండి, 2025వ సంవత్సరం మే 29వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి భయంకరమైన వార్తను మీరు వింటారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి దేవతారాధన మీరు చేసుకోవాలి, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.